ఛానల్కి స్వాగతం. అందరం బాగున్నారా? అందరం బాగోవాలని ఆయన ఉన్నట్టుండి ప్రార్థిస్తున్నా. ఈరోజు అయితే మీ ఎదురుకు వచ్చేసా మీకు చూపించబోయేది కొడుకు సారండి. చాలా బాగుంటుందండి. అమ్మ కాసేవారు అన్ని రకాల కూరగాయలు వేసి అందులో అలాగే ఎండు చేపేసి చేసేవారు అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాం మీకు. చూడండి, బియ్యం ఇది బియ్యం ఒకసారి కడిగేసుకుని వంపేసుకున్నాక తర్వాత దీంట్లో మళ్ళీ 2-3 సార్లు బియ్యం నీళ్ళు పోసుకుని అవి ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను. బియ్యం అండి, అలాగే ఇదిగో ఒక ఉల్లిపాయ, కొంచెం ఆనపకాయ ముక్క, అలాగే మామిడికాయ, 4 పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు, ఒక ములక్కాయ. మన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు, మనకున్న ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు అనమాట. కొద్దిగా మనకి కొత్తిమీర, అలాగే ఉప్పు, కారం, అలాగే కొంచెం పసుపు, మనం తాలింపు పెట్టుకోవడానికి కొద్దిగా నూనె. ఓకే అండి. అలాగే అన్నీ వేసుకున్నాక ఇదిగో ఎండు చేపండి. అసలు స్పెషల్ ఇదే, చాలా బాగుంటుందండి. మనం కొడుకు సార్లు ఎండు చేప వేసి పెట్టుకుంటే మనం చింతపండు చారు, టమాటా సార్లు ఇవన్నీ ఎలాగో ఇదొక వెరైటీ అనమాట. చాలా బాగుంటుంది అనమాట. ఉన్నాయి కదా ఈ బియ్యంలోని మనం కొద్దిగా ముందు, ఎందుకంటే బయట కొనుక్కున్న బియ్యమే కాబట్టి ఇందులో మందులు అవి తెలుపుతుంటారు, మనకి పురుగు గట్ట పట్టుకున్నాం. అందుకు కాబట్టి మనం ముందు ఉత్తు నీళ్ళతోటే మనం ఒకసారి ముందు కడిగేసుకునేది. నీళ్ళని మామూలుగా డైరెక్ట్గా వంపేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే మనం అది కొంచెం రాసి కడిగితే మనకి ఈ బియ్యం ఉన్నది పౌరు పొట్టు ఉంటుంది చూడండి, అది వస్తుంది అనమాట. చక్కగా వస్తుంది. మా అమ్మగారు అయితే ఇది కాసినప్పుడు ఆ పక్కన ఈ పక్కన నలుగురికి, మా పెద్దమ్మకి, మా చిన్నమ్మకి, మా నాన్నమ్మకి, మేము అందరం కలిపి అందరికీ చెప్పమనివారు అనమాట. చెప్పి ఇలాగ పొడుగుసారికి పెట్టుకోవడానికి గురించి బియ్యంకి అడిగేసి ఉండొచ్చమంటే వాళ్ళు ఏం చేసేవారంటే శుభ్రంగా ముందు ఒకసారి కడిగేసి వంపేసి ఇలా తీసి ఉంచేవారు. ఎందుకంటే అంతా కలిపో దాంట్లో పోసి ఉంచితే అడిగి చిక్కగా ఉన్నది ఉండేది అనమాట. పైన అంతా నీళ్ళదంతా తేటలాడంతా వచ్చేసి అడిగి చిక్కగా ఉన్నది పెట్టుకోరు అనమాట. ఎందుకంటే మనకి చిక్కదాని వస్తుంది. అక్కడ పల్లెటూరులో అందరూ మనవాళ్ళే కాబట్టి ఇలాగ ఒకరికొకళ్ళు చెప్పుకుని ఎవరు పెట్టుకున్నా అలాగే ఒకరికొకళ్ళు చేసుకునేవారు అనమాట. పెట్టుకుంటే ఇలా పెట్టి ఏం చేసామన్నా మళ్ళీ తొక్కు పెట్టిదనుకుంటున్నారా, చక్కగా ఎంత దాకా నిండా కాసేసి మళ్ళీ తలకోత టేస్ట్ చూడమని ఇచ్చేవారు అనమాట. చాలా బాగుంటుంది అది. ఎవరైనా మేము ఇలా కాసుకున్నామంటే వాసన తెలిసిపోద్ది అనమాట. ఏంటి చెప్పి ఎవరింట్లోనే కొడుకుసారి కాసుకున్నారు అలాగని కొద్దిగా చిన్నదైతే పొయ్యి మన అడిగి పెట్టుకెళ్తారు కూడా. అక్కడైతే మనకి ఈ టౌన్లో కొంచెం పెట్టుకెళ్తారు, ఒకరికొకరు ఇబ్బంది ఉండదు. అక్కడైతే ఒకరికొకరు వేసుకుంటారు, ఒకరికొకరు తీసుకుంటారు. అది దాంట్లో తొప్పేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు వేస్తారు, ఎలా తీసుకుంటారు, ఒకరికొకరు వేసుకుంటారు, టేస్ట్లు చూస్తారు అనమాట. పల్లెటూరు అర్థాలు వేరండి మనకి. ఆ టైపు పాతకాలంగా అమ్మ అత్తయ్య అందరం చేసుకునేటప్పుడు అవి బియ్యం 4-3 సార్లు కడుక్కుని ఇందులో పోసుకుని వండించుకున్నాం అనుకోనండి. ఏంటంటే పై తేటలాంతా వంపుకుని మనం వండించుకుని కొంచెం పోసుకున్నాం. మరుగుతుంది కాబట్టి కొంచెం మరుగుపడితే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి ఇది. మా అత్తయ్య గారు తక్కువ ఎప్పుడన్నా కాసినా కానీ తక్కువ కాసేవారు. ఆ పక్కన ఈ పక్కన ఎవరన్నా కాసుకున్నారనుకో మా ఇష్టం వరేసేసి మామయ్య గారికి కూడా కొడుసారు అంటే చాలా ఇష్టం అనమాట. పలానోళ్ళ ఇంట్లో కొడుసారు కాసుకున్నారు అనేటప్పటికి మామయ్య గారికి ఇష్టమైన సంగతి తెలిసి వాళ్ళే తెచ్చి ఇచ్చేవారు అనమాట. ఎంత సంతోషంగా తినేవారు. మాంసం చేపలో తిన్నదానికన్నా ఆనందపడిపోయేవారు అనమాట. ఇక ఇది వేసుకుని ఇలా కాసి పెడుతుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి కాసుకుని చూడండి. ఇవన్నీ మీకు తయారు చేసే విధానం, కాసే విధానం అన్ని చూపిస్తాను. ఇది కొద్దిసేపు మనం ఇలా పెట్టుకుని వంట చేసుకుంటే పైకి మనం తేటలాడితే ఆమంటూ వంపేసుకొని చిక్కనలాడితే పెట్టుకుని కాసుకుందాం. ఓకేనండి. మనకి ఈ బియ్యం అయితే మామూలుగా అన్నం వండేసుకుంది. ఇదే మనం రైస్ అన్నం వండుకుంటే బియ్యం అన్నీ మనం ఇలా కడిగేసుకుని ఓన్లీ కొడుగు మనకు కావాల్సింది. బియ్యంతో మనకు పని లేదండి, అన్నంతో పని లేదండి. ఓన్లీ దీంట్లో మనం పొట్టు అది దాంట్లో ఉన్నదంతా వచ్చేదాకా మనం కడిగేసుకుంటే దీంట్లోకి వచ్చేది. మనకి ఇది రైస్ తోటి ఇంకేం పని లేదు, ఓన్లీ ఇదే కావాలి మనకి. దీంతో మనం ఈసారి ఏమేమి ఎలా తయారు చేస్తాం మీకు చూపిస్తాను. చూడండి. ఇందాక కొడుకు తీసి ఉంచేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది మనం దారిలో పోసేసుకుని పెట్టేసుకుందాం. మనం గ్యాస్ వెలిగించేసుకుని పెట్టేసుకుందాం. గ్యాస్
వేగించుకుని పెట్టేసుకుని ఇందులో ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, ఇంకా కరివేపాకు. మనం ఈ రబ్బల పలంగా వేసుకుంటే దీన్ని ఉన్నది కూడా మనకి టేస్ట్ దిగిద్ది అనమాట. రసం మనం తాలింపు పెట్టుకునేటప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. ఈ లోపల ఇది మనకి మరుగుతుంటుంది. మనం ఈ కూరగాయలు కూడా కట్ చేసేసుకుని వేసేసుకుంటాం. నేలలో వేసుకుందాం. అది ఇది ఆనపకాయ ముక్క మనం కొంచెం పెద్ద సైజు కోసుకుని వేసుకుంటే బాగుంటుంది మనకి. ఇలాగ అయితే మనకి నోటికి తింటాకు అంతకాక ఇంకా ఇలాగన్నా కోసుకోవాలి, కానీ మరీ చిన్న ముక్కలు అయితే కోసుకోకూడదు. మనకి ఇలా ఉంటేనే తింటానికి సాంబార్లో ముక్కలా బాగుంటాయి అన్నమాట. అలాగే మనం మామిడికాయ కూడా చక్కగా ఇలా తీసేసుకుని పొరుగుకు వచ్చేసి సైడ్ మనం ఏంటంటే ఇందులో చింతపండు గట్ట వేయమండి. మనం ఓన్లీ మామిడికాయతోటే పొడుగుసారి కాస్తాం అన్నమాట. చాలా బాగుంటుంది. అది చక్కగా మరిగి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మనం కాయని నీళ్ళలో కరిగేసుకుని మనం దీన్ని మన ముక్కల కింద ఇలా కోసుకోవాలి. ఇలా రౌండ్గా ఇంత ముక్కల కింద కోసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. మనం తింటానికి కూడా వేసుకుని తింటానికి కూడా బాగుంటుంది. ముక్కలు మొత్తం ఇదంతా పడిపోద్ది. ఇదంతా కోసేసుకుని వేసేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా మనం కోసి వేసుకుందాం. చీకులు కింద కోసి వేసేసుకుందాం. మనం ఈ ములక్కాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇది వేసేసుకున్నాక ఈ టెంక కూడా ఇందులో వేసేసుకుంటే దీనికి అక్కడక్కడ ఉన్నది కూడా దీంట్లోనే పులుపు కూడా దాంట్లో దిగిపోతుంది అన్నమాట. ఈ పులుపుతోటే మనకి దీని పులిపే సరిపోద్ది అన్నమాట. దీనిదంతా ఇప్పుడు మనం ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసేసుకున్నాం. ఈ బొడ్లో ఇలా కట్ చేసి వేసుకుంటే ఉడుకుతుంది అనమాట, లేదంటే ఉడకకుండా ఉంటుంది. అలాగే తోకడ కూడా మనం ఇలా శుభ్రంగా తీసేసుకుంటే కడిగేసుకుని వేసుకుందాం. మరీ చిన్న ముక్కలు కింద కాకుండా ఇలాగే వేసుకుంటే మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఉడికి మనకి తింటానికి బాగుంటాయి అన్నమాట. మనకి చక్కగా మరిగింది కదా, ఎన్ని ముక్కలన్నీ ఉడికినాయి కదా. ఈసారి మనం కోపు కూడా పెట్టేసుకుందాం. ఈ లోపల మనం గ్యాస్ పొయ్యి మీద పెట్టేసుకున్నాను నూనె. మనం కోపుకి సంబంధించి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఇందులోకి మెంతులు వేసుకోవాలండి. మెంతులు మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. మనం ఎల్లుల్లిపాయలు వేయకూడదు. మనం మళ్ళీ ఎల్లుల్లిపాయలు వేస్తే మనకి పప్పుసారు, సాంబారు స్మెల్ వస్తుంది అనమాట. దీని స్మెల్ వేరేగానే ఉండాలి కాబట్టి ఎల్లుల్లిపాయలు వేయకూడదు. ఎండుమిరపకాయలు మనం దీనికి కోపు సంబంధించినవి. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేద్దాం. కొద్దిగా వేగాక అప్పుడు ఇవి వేద్దాం. ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసేద్దాం.
అంటే పోపు అయితే వేగిపోయింది. మనం ఇప్పుడు ఇందులో పోసేద్దాం. గ్యాస్ పెట్టేసుకుని కొద్దిసేపు అలా మూత పెట్టి ఉంచుతాం. వాసన బయటకు పోకూడదు అనమాట. ఆ వాసనతోటి మంచి వాసన అంతా మనకి దానికి పడుతుంది అనమాట, బయటకు పోకుండా. ఒక నిమిషం అలా ఉంచాక అప్పుడు సేవ్ చేద్దాం. ఇదిగో మనకి కొడుగుసారి అయితే రెడీ అయిపోయింది. చూసారా, చక్కగా ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయి. కొద్దిగా ఉప్పు పడద్దు. కొద్దిగా తిప్పి చేప ముక్క అంతా చక్కగా ఇందులోకి దీని పస అంతా దిగుతుంది అనమాట. మంచి స్మెల్ వస్తుంది, మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. చూసారా అంత మంచిగా ఉందో, మంచి కలర్ఫుల్గా మంచిగా వచ్చింది కొడుగు సారు. చక్కగా బోల్డ్ ముక్కలు అనమాట. మనకి ఈ ముక్కలు అంతా దిగుతుంది. మంచి మనం బియ్యం కడిగింది కదా, మంచిగా వచ్చింది. చూసారా, చక్కగా మనం రైస్లో వేసుకుని తింటూ ఉంటుందండి. సూపర్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి కొడుకు సార్ అయితే రెడీ అయిపోయింది. మనకి కాసిన పదార్థాలు తయారు చేసే విధానం చూపించాను కదా మీకు. మీరు కూడా ఇలా కాసుకుని చూడండి. మంచి గుమ్మగుమ్మలు ఆడుతుంది అనమాట, మంచి వాసన వస్తుంది. చాలా బాగుందండి. మనం ఏంటంటే పప్పుసార్లు, సాంబార్లు, మనం అలాగే మామూలుగా చింతపండు సారు, టమాటా సార్లు అవి పెట్టుకుంటాం. కానీ ఇది పెట్టుకుంటూ చూడండి మీరు, వాటికన్నా ఇది ఇంకా బాగుంటుంది అనమాట. ఎప్పుడు కూడా మీరు ఇలా కాసుకుని తినాలని ఉంటుంది. మనకి ఆరోగ్యానికి మంచిది. అలాగే బియ్యంలో కొడుకుది కదా, అదేంటంటే మనం పాలిసి పెట్టిన బియ్యం తినేదే పాలిసి పెట్టిన బియ్యం తింటున్నాం. అందులో మరి గంజి మనం అన్నం వండేసుకుని వారు చేసుకుంటాం, మళ్ళీ అందులోని గంజిలోని పోతుంది. కానీ మనం ఇది కూడా ఇలా బియ్యం కడిగిన కొడుకుతోటి ఇన్ని రకాల కూరగాయలతో వేసుకుని తినడం వల్ల మనకి ఆరోగ్యం, అలాగే అరుగుదలకు కూడా బాగుంటుంది. పేగులకు కూడా చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ అండి ఇది. మా అమ్మగారు బాగా చేసేవారు అనమాట. ఇలా కాసేసి అందరికీ తలకో కొంచెం ఇచ్చేవారు అనమాట. అది ఇప్పుడు నేను మళ్ళీ కాసాను అనమాట. చాలా బాగుంటుందండి. మనం రైస్లో తిని చూడండి, చాలా బాగుంటుంది. కూడా చూపిస్తాను చూడండి. మనకి ఈ ముక్కలు అవి తింటుంటే బాగుంటుంది అనమాట. చాలా అయిందండి తిని. పెద్దోళ్ళు వంటలు అనేసరికి అవి బాగుంటాయండి. మనం ఇప్పుడు ఇవన్నీ ఏపుళ్ళు, ఫ్రైలు, ఏపుళ్ళు, ఈగుర్లు తింటాం. కానీ అమ్మ అయితే చక్కగా బాగా కాసిదండి, చాలా బాగా కాసిది. సూపర్ అండి. మా అమ్మగారు గుర్తుకొచ్చేస్తారనమాట. ఇది ఇంత బాగుంది. ఎందుకంటే అమ్మ ఎన్ని వేసి కాసిది అనమాట. మీరు కూడా ఇలా కాసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్ అండి.